అయ్యా, కాంగ్రెసు పాలన ఇంద్రమ్మ రాజ్యం వస్తే పేద ప్రజలు కానీ ఎవరు కానీ మంచిగా బతుకుతారన్న ఆలోచన కొద్దీ కాంగ్రెసు పాలనకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ ప్రజలకు జరుగుతున్న బాధలు, ఈ ఇండ్లు గూలగొట్టడం, ఈ మండల నాయకులు చేసే వివరణలు మీకు తెలవాలని మిమ్మలను వేడుకుంటూ మీ పాదాభివందనలకు నమస్కారాలు చేసుకుంటూ మాకు జరిగిన అన్యాయాలకు మా దగ్గర ఉన్న పేపర్లు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇగో మీకు విన్నవిస్తాను. ఇగో 2017లో దళిత బిడ్డలు ఇది పరంపోగానే అడ్డగిస్తే ఇది ఈ దళిత బిడ్డలు ఈ పరంపోగులం మనం కట్టరాదని నేను నాల కన్వేషన్ చేసి సర్టిఫికెట్ తీసుకొని 752 సర్వే నెంబర్ల ఇగో నేను 752 సర్వే నెంబరు నాల కన్వేషన్ చేసి కట్టిన నా ఇల్లు కూలగొట్టడం జరిగింది. ఇది మీరు గమనించగలనని నేను మిమ్మల్ని మనవిగా కోరుకుంటున్నాను. రెండవది 2017లో కట్టుకున్న తర్వాత 2018లో గ్రామ పంచాయతీల నా పెట్లయర్కు నాకు ధృవీకరించి ఇచ్చిన పత్రం గ్రామ పంచాయతీ 2018, 19, 20, 24 వరకు నేను కట్టిన గ్రామ పంచాయతీ రసీదులు. నేను కట్టేటప్పుడు వాళ్ళను తీసుకొచ్చుకొని నేను ఒక ఇంజనీర్ను తీసుకొచ్చి ప్లానింగ్ వేసి ఇగో నాకు నేను కట్టుకున్న నా ప్లానింగ్ పేపరు ఇది లాస్ట్ది. నేను వాళ్ళ దగ్గర మా మామ పేరు మీద ఆస్తి ఉంది, మా మామ తనంతరం ఈ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులు అరవింద, నారాయణ రెడ్డి, అభినవ్ రెడ్డి, నితిన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత దీనికి అనుగుణంగా నాకు పేపర్ రాసిచ్చి నేను 9 పిల్లర్లు పెట్టుకొని నేను 30 ఫీట్ల లోతు 25 ఫీట్ల అడ్డం నేను ఒక పెట్లయర్కు నేను ఒక గోదాము నిర్మించుకొని నేను కట్టుకున్న నా గోదామును అర్ధరాత్రి జేసీబీ తోటి అకాల దౌర్జన్యంతో కూలగొట్టి నీకేమనంటే లీజు పేపర్ అని మాట్లాడుకుంటూ నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నాకు రిజిస్ట్రేషన్ చెయ్యమని నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ చేస్తుండ్రు. 9 సంవత్సరాలు అయ్యా. ఇప్పుడు నేను 2017 నుంచి 2026 వరకు 2017 నుంచి 2026 వరకు సూతా నేను ఇప్పటి వరకు నేను అందులోనే ఉన్నా. 8వ నెల 13 తారీఖు నాడు అర్ధరాత్రి గూలగొట్టిండు. అప్పటి నుండి నేను పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఎస్ఐ గారి దగ్గర పోయినాం, సిఐ గారి దగ్గర పోయినాం, వాళ్ళను మాట్లాడినాం, అడగడం జరిగింది. నీకేమున్నదో తెచ్చుకోబో, నీ కాగితాలు లేవని వాళ్ళు బెదిరించడం జరిగింది. 12 గంటలకు కూలగొట్టారు. పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఏమంటారు, కూలగొట్టింది వాళ్ళని ప్రూఫ్ ఏందనంటే, సార్ వాళ్ళు కూలగొట్టింది వాళ్ళు ప్రూఫ్ కాదంటారు కదా. నా గోడ నేను పెట్టుకుంటా, ఎవరో నాకు తెలియని శత్రువులు కూలగొట్టిరు, నా గోడ నేను పెట్టుకొని నా నివాసంలో నేను ఉంటా అంటే అప్పుడైనా మాట్లాడింది ఏంది, నేను రేపు చెప్తా అని మళ్ళీ నన్ను తెల్లారు రమ్మని కూలగొట్టింది వాళ్ళే అని ఒప్పుకొని నన్ను కూలగొట్టింది వాళ్ళే అని అన్నారు. కూలగొట్టింది వాళ్ళే అన్నాక నేను మౌనం పాటించి సార్ మరి దీని సమస్య పరిష్కారం ఏంది, నాకు కావాలి కదా, నా సమస్య దిగాలి కదా చెప్తా. అయినాక మాట్లాడినాక అన్నాడు కదా, అంటే నీ పేరు ఏమున్నదానికి కేసు పెట్టుకుంటున్నావు, నీకు ఎందుకు కేసు పెట్టాలి, నేను ఎందుకు చేయాలని మాట్లాడితే నా దగ్గర లీగల్ పేపర్లు, నా దగ్గర నోటర్ రాసిన పేపర్ ఉంది, నేను గ్రామ పంచాయతీ కట్టిన పేపర్లు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టకూరి సార్, కేసు పెట్టురి, జేసీబీ తెప్పిరి అని నేను ఎస్ఐని వేడుకున్నా కానీ కనికరించలేదు. 2 నెలల 2 రోజుల దాకా చూదా నాకు కేసు పెట్టలే. కూలగొట్టాక 2 నెలల వీణ 2 రోజులు 13 తారీఖు నాడు 14 తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 8వ నెల 14 తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారి దగ్గరికి, సిఐ గారి దగ్గరికి చెప్పులరుగా తిరిగితే కేశవపట్నం శంకరపట్నం మండల్ అయ్యా నాది జిల్లా కరీంనగర్, శంకరపట్నం మండల్లో నాది విలేజ్ లింగాపూరు బ్రాకెట్ ఎరకలగూడెం. ఈ ఎరకలగూడెం గ్రామం పేరు బాపతి లింగాపూర్ అని మార్చిరు. ఈ పోలీసు వాళ్ళు ఎవరు అంటే శేఖర్ రెడ్డి గారు, ఎస్ఐ శేఖర్ రెడ్డి,
సిఐ పులికోటి వెంకట సారు వీళ్ళ దగ్గరికి నానా ఇబ్బందులు పడి తిరిగినా కానీ సిఐ గారి దగ్గర పోయినా, సార్ ఇది అన్యాయం, ఇది పద్ధతి కాదు సార్, నా దగ్గర అన్యాయం లేదు సార్, నేను కొనుక్కట్టుకున్నా అంటే, నువ్వు నీ గ్రామ పంచాయతీ నుంచి ఏం తెచ్చుకుంటావో తెచ్చుకోబో, నీకేం లేవు నీకేం లేవు అని నన్ను దౌర్జన్యం చేసి నేనే ఆపినా కేసు పెట్టకుండా ఏం చేసుకుంటావో చేసుకోమంటే బయటికి పోయి వడ్లూరి లక్ష్మణ గారి దగ్గర పోయి అయ్యా నా బాధను మొరగించురని ఇదే వడ్లూరు లక్ష్మణ దగ్గర పోయి బతిమాడుకుంటే సిపి మాధవి మేడం గారికి ఫోన్ చేస్తే ఏసీపీ మాధవి మేడం గారికి ఫోన్ చేస్తే అక్కడి నుండి వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేయమని చెప్తే ఎస్ఐ గారు ఫోన్ చేస్తే మేడంను 15 నిమిషాలు సదాంచిండు ఎస్ఐ గారు శేఖర్ రెడ్డి 15 నిమిషాలు మాట్లాడినాక లాస్ట్ మేడం గారు కోపానికి వచ్చి కూలగొట్టింది క్రిమినల్, భూమి సివిల్, గ్రామం ఎంక్వైరీ చేసి విలేజ్ పరిధిలో ఇవ్వలది ఏమున్నది అనేది అక్కడ పరిశీలించి నువ్వు కోర్టుకు రాసి పంపు, నీ డ్యూటీ గంతే అని ఆ మేడం చెప్పినాక 17 తారీఖు నాడు నేనిచ్చిన 4 మీద కంప్లైంట్ ఇచ్చి 17 తారీఖు అయిపోయిన కాంచేలి 10వ నెల 17 తారీఖు అయిపోయిన కాంచేలి జనవరి 29 వరకు సూత 3 నెలల నుంచి జేసీపీ తెప్పియలేదు, ఎఫ్ఆర్ ఛార్జీట్ వేయలేదు, ఎలాంటి యాక్షన్ లేదు. పోయినాం మేడం చెప్పింది లేదు, మేము ఇప్పటి వరకు ఛార్జీట్ వేయలేదు అయ్యా, ఛార్జీట్ అయ్యింది నేను కోట్లనన్నా చూసుకుంటా అన్నాక నేను అన్నగానే నీకు ఏది లేదు ఏం చేసుకుంటావు చేసుకోమంటే సార్ ఎస్ఐ గారు శేఖర్ రెడ్డి ఎస్ఐ గారు అన్నాడు, ఏం చేసుకుంటావో నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని ఎస్ఐ గారు అన్నాడు. ఎస్ఐ గారు అన్న తర్వాత సిఐ గారి దగ్గరికి పోతే సిఐ గారు సుత అదే మాట మాట్లాడిరు, నువ్వు అందులో పోతే బాగుండదు, నువ్వు ఆడ ఒక అడుగు పెట్టద్దు అని ఇవన్నీ మాట్లాడడం జరిగినాయి. వాళ్లకు బెల్లిస్తా, నీకు బెల్లు సూతి అని వాళ్ళు అడుగు పెడతా అని నన్ను బెదిరించడం జరిగింది. వాళ్ళను కూకుండా పెట్టి కూలగొట్టిన వాళ్ళను కుర్చీలో కూకుండా పెట్టుకొని నన్ను నిలబెట్టుకొని మందలియకుండా మాట ఏంది అని అడగకుండా సూత నన్ను ధిక్కరించిన రోజులు 5 నెలల కాల పరిమితి నుంచి నేను ఎస్ఐ గారితో చూసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇట్లనే ఇబ్బంది పెడతారు. అసలు కూలగొట్టిన వ్యక్తుల పేర్లు ఏంటి? కూలగొట్టిన వ్యక్తులు తుమ్మల అరవింద, తుమ్మల నితిన్ రెడ్డి అంటే ఆయన హైదరాబాద్ ఉంటారు, నారాయణ రెడ్డి అంటే ఆయన హైదరాబాద్ ఉంటారు, వాళ్ళ అనుచరులు గుగ్గిళ్ళ నర్సిరెడ్డి, వాళ్ళ సంతూరి ఊరు కాదు, వాళ్ళు జమాన్లు ఇక్కడికి బతకొచ్చిన వ్యక్తులు, వాళ్ళ తండ్రి వచ్చిండు నారాయణ రెడ్డి కొడుకు మెహర్ రెడ్డి ఉన్నాడు, సాయినాథ్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడైన నారాయణ రెడ్డి ఉన్నాడు. అలాగే వాళ్లకు ప్రోత్సాహబలం ఇచ్చే నాయకులు కవ్వ పద్మ, కవ్వ శ్రీనివాసరెడ్డి, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వీళ్ళ అనుచరులతోటి మండల్ నాయకులల్లా బత్తిని శ్రీనివాస్ గౌడ్ కానీ, బసవే గారు కానీ, వీళ్ళందరి ప్రోత్సాహ బలంతో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఈ కాంగ్రెస్ పార్టీ మాదే అని ఇవన్నీ చేసుకుంటూ అయినాక సూత నేను కవంపల్లి సత్యనారాయణ అయ్యా ఎమ్మెల్యే గారు మీ దగ్గర సూత నేను వచ్చిన తర్వాత సీనన్న అది న్యాయమే, అది ఎట్లా కూలగొట్టిరో నేను మాట్లాడతానడం జరిగింది. నా ముంగట నాకు ఆయన గౌరవించిండు. ఎస్ఐ గారి ముంగట ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసిండు. నేను ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ ఇచ్చిండు. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నా ఫోన్ కట్ చేసి మళ్ళీ ఏమంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసిండు. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన ఎస్ఐ గారు నన్ను బయటికి వెళ్ళగొట్టి లోపల సీక్రెట్గా ఎమ్మెల్యే గారితో ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. నా ముందు మాట్లాడకుండా నన్ను ఈ రకంగా నానా ఇబ్బందులకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మొన్న అన్ని పత్రాలు ఉన్నప్పుడు కనీసం ఈ విలేజ్ కి వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసిరా? ఇప్పటి వరకు ఎస్ఐ గాని కూలగొట్టినాడు ఒక్క రోజు ఎస్ఐ గారు చచ్చిపోయిండు కానీ
సిఐ కానీ ఎవరు కానీ ఇప్పటి వరకు కూలగొట్ట నుంచి ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. మీకు అమ్మిన పర్సన్ పిలిపించి మాట్లాడిండా ఎస్ఐ గాని సిఐ గాని? పిలిపియలేదు. మరి పిలిపియకుండా ఎట్లా చెప్తారండి ఆన్సర్? మీరు కొన్నరా కొన్నదే వాళ్ళకి ఎట్లా తెలియాలి? అదే వాడు పిలవలేదు, అట్లా చూతా విలువలేదు వాళ్ళని విలువకుండా ఒకసారి అంటే వాళ్ళు రారు. ఆ ఎస్ఐ గారు ఏమంటాడు, ఆ ఎదురాలు ఉన్నదా మరి రాదట, వాళ్ళ అనుచరులు వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళ అనుచరులే పంచాయతీ ఎవరికి? అమ్మినోళ్ళకు నీకు పంచాయతీ. వాళ్ళు వచ్చి కూలగొట్టాలి, వాళ్ళు రాకుండా థర్డ్ పర్సన్ వచ్చి కూలగొడతా ఉన్నారు. అదే సో అలాంటప్పుడు క్రిమినల్ కేసు వాళ్ళ మీద చేయాలి కదా, ఎస్ఐ గాని సిఐ గాని చేయాలి. మరి వాళ్ళు రాకుండా ఎట్లా పంచాయతీ జరుగుతా ఉన్నది? అదే పంచాయతీ ఎక్కడిది? ఇదే దౌర్జన్యం అయిపోయిన తర్వాత మొన్న నేను ఎస్ఐ గారి దగ్గర పోయి మొరబెట్టుకున్న విషయం ఏంటంటే, సార్ మీరు నన్ను బెదిరిస్తుండ్రు, సీసీ కెమెరాలు పెట్టుకుంటా అని చెప్పిన, సీసీ కెమెరాలను పెట్టనిత్తలేరు, సీసీ కెమెరాలు పెట్టనిత్తలేరు. మీటర్ నా పేరు కరెంట్ మీటర్ నా పేరు సీసీ కెమెరాలు పెట్టుకుంటా అని చెప్పిన. 10,000 రూపాయలు రాజేష్ అనే వ్యక్తికి 10,000 రూపాయలు 2 నెలల కింద ఇచ్చిన. సీసీ కెమెరాలు పట్టుకొని వచ్చిండు. పట్టుకొని వచ్చిన సీసీ కెమెరాలను ఫిట్ చేయగానే ఎస్ఐ గారు బెదిరించి ఆయన రిటర్న్ పంపడం జరిగింది. సీసీ కెమెరాలు పెట్టలేదు. సో మొత్తానికైతే మీకు అన్యాయం జరిగింది అంటా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాకు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటానా. కాంగ్రెస్ పాలన వస్తే పేదోడు కానీ ఎవరు కానీ మంచిగా బతుకుతారు అన్న ఆలోచన కొద్దీ మేము అనుకున్నాం. నాకు ఈ మండల నాయకులు కానీ, ఈ పోలీస్ స్టేషన్లు ఉన్న పరిధిలో ఉన్న ఎస్ఐలు సిఐలు కానీ, వీళ్ళ ద్వారా నన్ను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఈ పాలన నడుతున్నందుకు మమ్మలను ఇంత మానసికంగా ఇబ్బందులు పెట్టి, మాకు మానసికంగా శోభలకు గురి చేసి మమ్మలను మానసికంగా చంపుతాను కనుక, దీనికి తగిన న్యాయం నాకు జరగకపోతే నేను అదే పోలీస్ స్టేషన్ ముంగట 10 మంది డబ్బా పట్టుకొని తాగి నా ప్రాణం తీసుకుంటే అప్పుడన్నా నా భార్య పిల్లలకు ఏమన్నా ఈ ఆశ అత్తదేమని ఆశపడతానా? అప్పటి వరకు సుధా రాకపోతే అది మీ పాలనలో జరిగే దుర్మార్గపు న్యాయం అని అనుకోవచ్చు. కానీ ఇంతకంటే మిక్కిలి నేను చేసేదేం లేదు. నన్ను కొంచెం గమనించి నా ఆస్తిని, నేను 9 ఏళ్ళు కట్టుకున్న నా ఆస్తిని, నా భార్య నేను ఎండాకాలంలో నీళ్లు దొరకకపోతే ఒక్కొక్క బొక్కెడు నీళ్లు కొంట పోయి మీ పిల్లర్లు తడుపుకొని గోడ తడుపుకొని కట్టుకున్న స్థలాన్ని అర్ధరాత్రి ఒకటి కాకుండా 2 సార్లు కూలగొట్టి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా ఇప్పటి వరకు మా అందు దయ లేకుండా మమ్మల్ని కనికరించకుండా మమ్మల్ని ధిక్కరించుకుంటూ వేధిస్తున్నందుకు మీ పాలనకు ఓ దండం పెట్టి నమస్కారం చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి, మీ పాలనలా పేదోడు బాగుండాలని కోరుకుంటారన్న పాలన వచ్చింది అనుకున్నాం, కానీ ప్రజలు చచ్చిపోయే పాలన వస్తుందని మేము అనుకోలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పాలన ప్రజల పాలన కాదు. కాంగ్రెసు అంటే కాలనాటి చరిత్రలో రాయబడిన పార్టీ అని మేము ప్రజలందరం ఓట్లేసినాం. కానీ ఈ దుర్మార్గపు పాలన వస్తుందని మేము అయ్యా రేవంత్ గారి ఇంట్లో అవుతుందని మేము అట్టుకోలేదు. మమ్మల్ని కనికరించి మా అందు న్యాయం చేసి మాకు గ్రామంలో ఎంక్వైరీ ఎక్కడంటే అక్కడ మీకు ఏ పద్ధతులు అంటే ఆ పద్ధతులు ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.